అండి. ఈరోజు వీడియోలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక ల్యాండ్మార్క్ జడ్జిమెంట్ గురించి చూద్దాము. ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ కేటగిరీకి సంబంధించిన ఒక జడ్జిమెంట్ అనమాట ఇది. పాలిటీలో ఇది చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అండి. కరెంట్ అఫైర్ సెక్షన్ నుంచి పక్కా బిట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాము. వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. In a landmark judgment, the Supreme Court upheld the power of states to subclassify reserved category groups of scheduled castes and scheduled tribes into different groups based on their backwardness for extending the benefits of reservation. ఈ జడ్జ్మెంట్లో సుప్రీం కోర్ట్ అనేది ఏం చేసిందంటే స్టేట్స్కి పవర్ అనేది ఇచ్చింది. దేనికి? ఎస్సీ ఎస్టీ ఎవరైతే రిజర్వ్డ్ కేటగిరీస్ ఉన్నాయో వాటిని సబ్ క్లాసిఫై చేయడానికి కోర్ట్స్ అనేవి స్టేట్స్కి పవర్ అనేది ఇచ్చాయన్నమాట. దేనికోసం? రిజర్వేషన్ బెనిఫిట్స్ అందరికీ ఉండాలి. ఎస్సీ ఎస్టీ కేటగిరీస్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈక్వల్ బెనిఫిట్ అనేది ఉండాలి అని అయితే ఈ పవర్ అనేది స్టేట్స్కి ఇచ్చిందనమాట. ఎందుకు ఇచ్చారు? ఎందుకంటే ద కోర్ట్ ఏం చెప్పింది అంటే ఎస్సీ ఎస్టీలో అందరూ హోమోజీనియస్ క్లాస్కి సంబంధించిన వాళ్ళు కాదు, అంటే హెట్రోజీనియస్ కూడా ఉన్నారు. కొంతమంది లో క్లాస్ ఉన్నారు, కొంతమంది హై క్లాస్ ఉన్నారు, కొంతమంది మరీ బ్యాక్వర్డ్గా ఉన్నారు, కొంతమంది కొంచెం బెటర్ పొజిషన్లోనే ఉన్నారు. సో వాళ్ళందరినీ డివైడ్ చేసి ఆ కేటగిరీ వైజ్ మనం రిజర్వేషన్ అనేది ఇవ్వాలి అని అయితే ఈ జడ్జ్మెంట్లో తీర్పు అనేది చెప్పిందనమాట సుప్రీంకోర్టు. నెక్స్ట్, ద కోర్ట్ క్లారిఫైడ్ దట్ while allowing the subclassification, the state cannot earmark 100% reservation for a subclass. Also, the state has to justify the subclassification on the basis of empirical data regarding the inadequacy of రిప్రజెంటేషన్ ఆఫ్ ద సబ్ క్లాస్. అంటే కోర్ట్ ఏం చెప్తుందంటే సబ్ క్లాసిఫికేషన్ చేయమని స్టేట్స్కి ఇచ్చేసాం కదా అని చెప్పని ఒక సబ్ క్లాస్కి మాత్రమే 100% రిజర్వేషన్ ఇచ్చేయడం అండ్ నెక్స్ట్ పొలిటికల్ బేసిస్ మీద రిజర్వేషన్ అనేది ఇవ్వడం ఇలాంటివి చేయకూడదు. ఇన్ కేస్ అలాంటివి చేస్తే కనుక జ్యుడిషియల్ రివ్యూలోకి వస్తుంది, అది కోర్ట్స్లో క్వశ్చన్ చేయొచ్చు. నెక్స్ట్, స్టేట్ అనేది సబ్ క్లాసిఫికేషన్ దేని బట్టి చేయాలి? డేటా అనేది ఉంటుంది. అందులో సబ్ క్లాస్ వల్ల అంటే ఎస్సీ ఎస్టీలో కొన్ని సబ్ క్లాసెస్ రిజర్వేషన్ అనేది సరిగ్గా లేదు, వాళ్ళ సబ్ క్లాస్ రిప్రజెంటేషన్ అనేది లేదు, ఇన్ఎడిక్వసీ అనేది ఉంది. ఆ టైంలో మాత్రమే సబ్ క్లాస్ కింద కేటగిరీ చేయాలి. ఈ డేటా అనేది ప్రూఫ్ కింద చూపించి దాని తర్వాతే చేయాలి అని అయితే ఈ జడ్జ్మెంట్లో సుప్రీంకోర్టు అనేది చెప్పింది. నెక్స్ట్, ఈ సుప్రీంకోర్టులో మొత్తం 6:7 మెజారిటీ అనేది ఇచ్చిందనమాట. అంటే ఏంటంటే ఇక్కడ ఈ సుప్రీంకోర్టు 7 బెంచ్ అనమాట. 7 మెంబర్స్ ఉన్నారు. ఎవరెవరో చూద్దాము. ఇక్కడ చూడండి, మొత్తం 7 బెంచ్ అనమాట. ఈ 7 మెంబర్స్ ఉన్నారు. ఎస్సీ ఎస్టీని సబ్ కేటగరైజేషన్ చేయడానికి స్టేట్స్కి పవర్ ఇవ్వాలి అని చెప్పని ఈ 7 మెంబర్స్లో 6 మెంబర్స్ అనేవాళ్ళు సపోర్ట్ చేశారు. ఓన్లీ 1 మెంబర్ మాత్రం అపోజ్ చేశారనమాట. ఇక్కడ మొత్తం 7 మెంబర్స్ ఎవరెవరు ఉన్నారో చూద్దాం ఒకసారి. జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ బిఆర్ గవాయ్, సిజిఐ డివై చంద్రచూడ్, జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ పంకజ్ మిత్తల్ అండ్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ. ఈ పేర్లు అనేవి ఇంపార్టెంట్ అండి, ఎగ్జామ్లో బిట్ కింద కూడా ఇవ్వచ్చు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ 7-member బెంచ్ ఇన్ ద జడ్జ్మెంట్ ఆఫ్ సబ్ కేటగరైజేషన్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ అని చెప్పని ఒక బిట్ కూడా ఇచ్చే ఛాన్స్ అనేది ఉందన్నమాట. సో వీళ్ళందరి పేర్లు గుర్తుపెట్టుకోవాలి. ఇందులో మనకి ఇంపార్టెంట్ ఎవరు అంటే జస్టిస్ బేలా త్రివేది. ఈవిడ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈవిడ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఓన్లీ 1 ఉమెన్ ఇన్ ద బెంచ్ అనమాట. ఇందులో ఓన్లీ ఉమెన్ మాత్రం ఈవిడ ఒక్కరే ఉమెన్ ఉన్నారు. అండ్ ఈ 6 మెంబర్స్ సపోర్ట్ చేశారు, ఓన్లీ 1 మెంబర్ మాత్రమే అపోజ్ చేశారని చెప్పాను కదా. అపోజ్ చేసింది ఈ జస్టిస్ బేలా ఎం త్రివేది గారే అపోజ్ చేశారనమాట. దాని గురించి నెక్స్ట్ చూద్దాం. సో ద సుప్రీం కోర్ట్ 6:7 మెజారిటీ రూలింగ్ ఓవర్ రూల్డ్ ఏ 2004 జడ్జ్మెంట్ ఇన్ ఈవి చిన్నై వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ which said that there cannot be a subclassification of scheduled caste and scheduled tribes. ఇక్కడ 2004లో
జడ్జిమెంట్ అనేది ఇచ్చారనమాట. ఏ కేసులో? ఈవి చిన్నాయ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇది ఆంధ్రప్రదేశ్కి కూడా చాలా ఇంపార్టెంట్ జడ్జిమెంట్ అండి. నెక్స్ట్ వీడియోలో ఈ జడ్జిమెంట్ గురించి ఫుల్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది చూద్దాము. ఈ వీడియోలో ఈ జడ్జిమెంట్ గురించి చూద్దాము. ఆ జడ్జిమెంట్లో ఏమిచ్చారు అంటే సబ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ అనేది ఇవ్వకూడదు, చేయడం అనేది అన్కాన్స్టిట్యూషనల్ అని అయితే 2004 జడ్జిమెంట్లో ఇచ్చారనమాట. ఇప్పుడు రీసెంట్గా 2024లో ఈ సబ్ కేటగిరైజేషన్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ ఈ జడ్జిమెంట్ని ఓవర్ రూల్ చేసిందనమాట. అంటే ఆ జడ్జిమెంట్లో ఏదైతే చెప్పారో కెనాట్ సబ్ క్లాసిఫికేషన్ అని చెప్పని, కాదు చేయొచ్చు, అది కాన్స్టిట్యూషనలే అని ఈ కేసులో చెప్పిందనమాట. నెక్స్ట్ చెప్పాను కదండి, ఈ కేసులో ఒక్కళ్ళు మాత్రమే డిసగ్రీ చేశారు. జస్టిస్ త్రివేది స్టేటెడ్ దట్ ప్రెసిడెంటియల్ లిస్ట్ ఆఫ్ షెడ్యూల్ క్యాస్ట్ నోటిఫైడ్ అండర్ ఆర్టికల్ 341 కెనాట్ బి ఆల్టర్డ్ బై స్టేట్స్. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే జస్టిస్ త్రివేది చెప్పారనమాట, ఈ షెడ్యూల్ క్యాస్ట్ అనేవి నోటిఫై చేసేది ఎవరంటే ప్రెసిడెంట్ చేస్తారనమాట. ప్రెసిడెంట్ ఆ లిస్ట్ పైన అప్రూవ్ చేస్తేనే ప్రెసిడెంట్ మ్యాక్సిమం ఎస్సీ ఎస్టీకి సంబంధించి నోటిఫై చేస్తారనమాట అండర్ ఆర్టికల్ 341. అది స్టేట్స్ అనేవి ఆల్టర్ చేయకూడదు. అండ్ castes can be include or exclude from the presidential list only by law enacted by పార్లమెంట్ ఎనాక్టెడ్ ద్వారానే ప్రెసిడెంటియల్ లిస్ట్లో ఇంక్లూడ్ చేయడం కానీ ఎక్స్క్లూడ్ చేయడం కానీ చేయాలి. కానీ ఇక్కడ ఇలా చేయకుండా స్టేట్స్కి ఫుల్ పవర్ అనేది ఇచ్చేస్తున్నారు సబ్ కేటగరైజేషన్కి. అది అన్కాన్స్టిట్యూషనల్ అని అయితే త్రివేది ఒపీనియన్ అనమాట. దానివల్ల ఆవిడ డిసగ్రీ చేస్తుంది అనమాట. Any preferential treatment for subclass within the presidential list will lead to deprivation of the benefits of the other class within the same category. అలా సబ్ కేటగిరీ చేసి రిజర్వేషన్ అనేది డివైడ్ చేయడం వల్ల వేరే క్లాసెస్కి అది అన్యాయం అవుతుంది, వాళ్ళకి రిజర్వేషన్ తగ్గిపోతుంది అని అయితే ఆవిడ భావించింది అనమాట. అండ్ పొలిటికల్గా కూడా దీన్ని అడ్వాంటేజ్ తీసుకునే ఛాన్స్ ఉంది అని అయితే జస్టిస్ త్రివేది గారు అభిప్రాయపడ్డారు. నెక్స్ట్ సబ్ క్లాసిఫికేషన్ does not violate Article 14, 341. CJS ఒపీనియన్ చంద్రచూడ్ గారు ఈ సబ్ క్లాసిఫికేషన్ జరగడం వల్ల ఆర్టికల్ 14 అండ్ 341 అనేది వైలేట్ అవ్వడం లేదు అని చెప్పారనమాట. ఎలా అవ్వట్లేదో చూద్దాం. The judgment of the Article 14 of the Constitution permits subclassification of the class which is not similarly situated for the purpose of law. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆర్టికల్ 14 ప్రకారం ఈక్వాలిటీ బై లా, ఇక్కడ ఆ క్యాస్ట్లో కానీ క్లాసెస్లో కానీ సిమిలర్గా లేనప్పుడు సబ్ క్లాసిఫికేషన్ చేసే ఛాన్స్ ఉంది ఆర్టికల్ 14 ప్రకారం అని అయితే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారనమాట. నెక్స్ట్ ఆర్టికల్ 341(2) ప్రకారం డస్ నాట్ క్రియేట్ అన్ ఇంటిగ్రేటెడ్ హోమోజీనియస్ క్లాస్. హిస్టారికల్ అండ్ ఎంపెరికల్ ఎవిడెన్స్ డెమోన్స్ట్రేటెడ్ దట్ షెడ్యూల్ క్యాస్ట్ ఆర్ సోషలీ హెట్రోజీనియస్ క్లాస్. అంటే ఏంటంటే 341(2) ప్రకారం ఇంటిగ్రేటెడ్ హోమోజీనియస్ క్లాస్ అనేది అక్కడ క్రియేట్ అవ్వలేదు. ఇక్కడ మనకి హిస్టారికల్ అండ్ ఎంపెరికల్ ఎవిడెన్స్ చెప్తున్నాయి ఏంటంటే షెడ్యూల్ క్యాస్ట్ అనేవి హెట్రోజీనియస్, సబ్ క్లాసిఫికేషన్ అనేది రిక్వైర్డ్ అనమాట. రిజర్వేషన్ని అందరికీ ఈక్వల్గా రావాలి అంటే కనుక, అందరికీ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉండాలి, ఈక్వల్ ఆపర్చునిటీ అనేది రావాలి అంటే కనుక ఎస్సీస్ ఎస్టీస్లో సబ్ కేటగిరైజేషన్ అనేది రిక్వైర్డ్ అని అయితే CJA చెప్పారనమాట. ద బేసిస్ ఆఫ్ సబ్ క్లాసిఫికేషన్ హ్యాస్ టు బి జస్టిఫైడ్ బై క్వాంటిఫియబుల్ అండ్ డెమోన్స్ట్రబుల్ డేటా బై స్టేట్స్ that they are not adequately represented. State cannot act on its whims or political expediency and its decision is amendable to judicial review. చెప్పాను కదండి, సబ్ కేటగిరైజేషన్ ఇచ్చింది కదా అని చెప్పని స్టేట్స్ ఎలా పడితే అలా చేయకూడదు. దానికంటూ ఒక డేటాను చూపించాలి. ఆ డేటా చూపించి ఆ డేటా ప్రకారం నేను ఇలా సబ్ కేటగిరైజేషన్ చేశాను, వీళ్ళకి రిప్రజెంటేషన్ అనేది చాలా తక్కువగా ఉంది సబ్ క్లాస్కి, అందుకే అందుకే కేటగిరైజేషన్ చేశాను అని అయితే స్టేట్స్ అనేవి జస్టిఫై చేసుకోగలగాలి. అండ్ పొలిటికల్ ఇంట్రెస్ట్ వల్ల, పొలిటికల్ అడ్వాంటేజ్ తీసుకోవడం వల్ల ఇవి సబ్ కేటగిరైజేషన్ అనేది చేయకూడదు. ఒకవేళ ఇన్ కేస్ ఎనీ మిస్టేక్స్ డన్ బై స్టేట్ ఈ విషయంలో అయితే కనుక ద డెసిషన్ ఈజ్ అమెండబుల్ టు జ్యుడిషియల్ రివ్యూ. అది జ్యుడిషియల్ రివ్యూలోకి వస్తుంది, కోర్ట్స్ అనేవి దాన్ని పనిష్ చేయొచ్చు అని అయితే CJA చెప్పారు. నెక్స్ట్
క్రీమీ లేయర్ మస్ట్ బి మేడ్ అప్లికేబుల్ టు ఎస్సీ ఎస్టీస్. జస్టిస్ గవై అనే ఆయన ఆ 7 బెంచ్లో ఒక మెంబర్ ఏం చెప్పారంటే క్రీమీ లేయర్ అనేది ఉండాలి ఎస్సీ ఎస్టీస్కి అని అయితే చెప్పారనమాట. ఎందుకు? ఇప్పుడు ఆల్రెడీ రిజర్వేషన్ పొందిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు కొంచెం ఎకనామికల్గా బ్యాక్వర్డ్ నుంచి బయటపడి కొంచెం మంచి స్టేజ్లోనే ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకి మళ్ళీ రిజర్వేషన్ అనేది అవసరం లేదు. అలాంటి వాళ్ళందరినీ క్రీమీ లేయర్లోకి పెట్టాలి అంటే వాళ్ళ ఇన్కమ్ బట్టి. ఇప్పుడు ఎస్సీ ఎస్టీస్లో ఉన్నా కానీ వాళ్ళ ఇన్కమ్ లిమిట్ కనుక ఎక్కువగా ఉంటే వాళ్ళు క్రీమీ లేయర్లోకి వస్తారు, వాళ్ళకి రిజర్వేషన్ అనేది ఉండదు. ఇలాంటి ఒక క్రీమీ లేయర్ అనే అప్లికేషన్ని ఈ ఎస్సీ ఎస్టీస్లో పెట్టాలి. అది ఆల్రెడీ ఓబీసీలో ఉంది, ఎస్సీ ఎస్టీస్ వాళ్ళకు కూడా పెట్టాలి అని అయితే జస్టిస్ గవై చెప్పారు. Justice Gavai opined that the state must evolve a policy to identify creamy layers among SC/ST category to take them out of the fold of affirmative action. This is only way to gain true equality, he said. True equality ni gain చేయడానికి ఈ క్రీమీ లేయర్ అప్లికేషన్ని ఎస్సీ ఎస్టీకి పెట్టాలి. క్రీమీ లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఐడెంటిఫై చేయాలి ఎస్సీ ఎస్టీ కేటగిరీలో అని అయితే చెప్పారనమాట. ఆయనతో సపోర్ట్ చేస్తూ జస్టిస్ విక్రమ్నాథ్ ఎవరు? ఈ 7 బెంచ్ మెంబర్స్లో వన్ ఆఫ్ ద మెంబర్ విక్రమ్నాథ్ అనమాట. ఆయన ఏం చెప్పారు? క్రీమీ లేయర్ ప్రిన్సిపల్ యాజ్ అప్లికేబుల్ టు ఓబీసీస్ ఆల్సో అప్లికేబుల్ టు ఎస్సీస్ అని చెప్పారనమాట. ఓబీసీస్కి ఎలా క్రీమీ లేయర్ అనేది ఉందో అలాగే ఎస్సీస్లో కూడా క్రీమీ లేయర్ అనేది అడాప్ట్ చేసుకోవాలి అని చెప్పనైతే చెప్పారనమాట. అండ్ జస్టిస్ పంకజ్ మిత్తే కూడా చెప్పాడు. ఏం చెప్పారు ఈయన? రిజర్వేషన్ షుడ్ బి లిమిటెడ్ టు 1 generation. ఇఫ్ ద ఫస్ట్ జనరేషన్ రీచ్డ్ ఏ హయ్యర్ స్టేటస్ త్రూ ద రిజర్వేషన్, ద సెకండ్ జనరేషన్ షుడ్ నాట్ బి ఎంటిల్డ్ టు ఇట్. అంటే ఫస్ట్ జనరేషన్లో వాళ్ళకి రిజర్వేషన్ అనేది ఉందన్నమాట. ఉండడం వల్ల వాళ్ళకి మంచి జాబ్ అనేది వచ్చింది, వాళ్ళు ఎకనామికల్గా కొంచెం బెటర్ పొజిషన్లోకి వెళ్ళారు. నెక్స్ట్ సెకండ్ జనరేషన్కి కూడా రిజర్వేషన్ అనేది అవసరం ఉండకూడదు, ఎందుకంటే వాళ్ళు ఎకనామికల్గా స్టేబుల్గా ఉన్నారు. మళ్ళీ వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వడం వల్ల ఇట్స్ నాట్ ఏ కాన్స్టిట్యూషనల్ అని ఫీల్ అయ్యారనమాట. సో క్రీమీ లేయర్ని యాడ్ చేయాలి తప్పనిసరిగా అని అయితే ఈ జడ్జెస్ అనేవాళ్ళు ఒపీనియన్ అనేది వ్యక్తం చేశారు, వారి ఒపీనియన్ని. నెక్స్ట్ ఈజ్ సతీష్ చంద్ర శర్మ ఆల్సో సపోర్టెడ్ దిస్ వ్యూ. చంద్రశర్మ కూడా సపోర్ట్ చేశారనమాట. ఇట్ డస్ నాట్ వైలేటింగ్ దీస్ ఆర్టికల్స్, ఆర్టికల్ 14, ఆర్టికల్ 341(2), ఆర్టికల్ 15 అండ్ ఆర్టికల్ 16 ఇవేవో ఆర్టికల్స్ వైలేట్ అవ్వట్లేదు. 2004 జడ్జిమెంట్లో వైలేట్ అవుతున్నాయి అని చెప్పిన ఆర్టికల్స్ అనేవి ఈ కేసులో వైలేట్ అనేవి అవ్వట్లేదు అని అయితే చెప్పారనమాట. ఆర్టికల్ 14 ఏం చెప్తుంది అంటే The state shall not deny to any person equality before law and or equal protection of the laws within a territory. ఇండియాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈక్వల్ ప్రొటెక్షన్ అనేది ఇవ్వాలి అండ్ ఈక్వాలిటీ బిఫోర్ లా అనేది ఉండాలి అనేది చెప్పారనమాట. అండ్ ఒక క్లాస్లో సిమిలర్గా లేకపోతే కనుక వాటిని సబ్ క్లాసిఫై చేయొచ్చు అని అయితే ఆ పవర్ని కూడా ఆర్టికల్ 14 అనేది ఇస్తుంది అని దీన్ని జస్టిఫై చేశారనమాట. అండ్ ఆర్టికల్ 341(2) ప్రకారం ఏంటంటే పార్లమెంట్ మే బీ లా ఇంక్లూడ్ ఆర్ ఎక్స్క్లూడ్ ఫ్రమ్ ద లిస్ట్ ఆఫ్ షెడ్యూల్ క్యాస్ట్ స్పెసిఫైడ్ ఇన్ ఏ నోటిఫికేషన్ ఇష్యూడ్ అండర్ క్లాస్. ఈ ఆర్టికల్ 341 ప్రకారం పార్లమెంట్ అనేది షెడ్యూల్ క్యాస్ట్లో ఎక్స్క్లూడ్ చేయొచ్చు అనమాట. కాకపోతే ఇక్కడ ఏమి ఇచ్చారు అంటే స్టేట్స్కి సబ్ కేటగిరైజేషన్ ఇవ్వడం వల్ల ఈ పార్లమెంట్ యొక్క పవర్ని అయితే కోల్పోవడం లేదు, ఈ ఆర్టికల్ అనేది వైలేట్ అవ్వడం లేదు అని అయితే చెప్పారనమాట. నెక్స్ట్ ఆర్టికల్ 15 వచ్చి ఏం చెప్తుందంటే ఫోర్బిడ్స్ డిస్క్రిమినేషన్ ఆన్ గ్రౌండ్స్ ఓన్లీ ఆఫ్ రిలీజియన్, రేస్, క్యాస్ట్, జెండర్ ఆర్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఆర్ ఎనీ ఆఫ్ దెమ్. ఆర్టికల్ 15 అనేది ఏం చెప్తుందంటే రిలీజియన్, రేస్, క్యాస్ట్, జెండర్, ప్లేస్ ఆఫ్ బర్త్ దీనివల్ల డిస్క్రిమినేట్ చేయకూడదు అని అయితే చెప్తుందనమాట. మనం కొంచెం స్టేట్స్కి పవర్ ఇచ్చి కేటగరైజేషన్ చేసాం తప్ప రేస్ ద్వారా, క్యాస్ట్ ద్వారా దేని అయితే డిస్క్రిమినేషన్ మనం చేయలేదు. అండ్ ఆర్టికల్ 16 ఏం చేస్తుందంటే డిస్క్రిమినేషన్ ఇన్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ఎనీ గవర్నమెంట్ ఆఫీస్లో ఎంప్లాయ్మెంట్ విషయంలో ఎటువంటి వారిని డిస్క్రిమినేషన్ చేయకూడదు, చేస్తే దాని కాన్స్టిట్యూషనల్ అని చెప్పారనమాట. ఈ జడ్జిమెంట్ ద్వారా ఈ ఆర్టికల్ వైలేట్ అవ్వట్లేదని చెప్పని వ్యాలిడ్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఈ 7 బెంచ్ మెంబర్స్ ఇచ్చారనమాట. మెయిన్గా ఇందులో ఆర్టికల్ 14 అనేది ఇంపార్టెంట్, ఆర్టికల్ 341 క్లాస్ 2 అనేది ఇంపార్టెంట్ అనమాట. ఒకసారి మళ్ళీ ఈ 7 మెంబర్స్ ఎవరెవరో చూద్దామండి.
జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ బిఆర్ గవాయ్, చంద్రచూడ్, విక్రమ్ నాథ్, పంకజ్ మిట్టల్, సతీష్ చంద్ర శర్మ. సో ఈ 7 మెంబర్స్ని గుర్తుపెట్టుకోవాలండి. ఈ జడ్జిమెంట్ అనేది పాలిటీ ప్రకారం చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వీడియోలో 2004 జడ్జిమెంట్ యొక్క ఫుల్ డీటెయిల్స్ని చూద్దాము. వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. ఎవరైనా కొత్తగా చూస్తుంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.